ఎన్టీఆర్ నేషనల్ అవార్డు బాలకృష్ణ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఇవ్వచ్చా, ఆ విషయం మీద నేను మాట్లాడదానుకుంటున్నాను. ఒక అవార్డు ఇవ్వడం అంటే ఆ మహానటుడు అంటే ఎన్టీ రామారావు గారు తగ్గ సమానమైన వ్యక్తికి మాత్రం అవార్డు ఇవ్వాలి. దానికి ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఎందుకంటే బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే అతను ఇండియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి కూడా కాదు. మంచి రికార్డులు ఉన్నాయి ఇండియా లెవెల్లో వ్యక్తి కూడా కాదు. ఒక తరానికి ఇన్స్పిరేషన్ అనే వ్యక్తి కూడా కాదు. ఇప్పుడున్న యాక్టర్లలో చాలా మంది ఎన్టీ రామారావు అవార్డు రాలేదు. నందమూరి తారక రామారావు గారు అవార్డు ఇచ్చారు ఆ జాతీయ లెవెల్లో. ఒకప్పుడు 2003 వరకు దాదా ఫాల్కే అవార్డులు ఇచ్చేవారికి మాత్రమే స్టార్టింగ్ లో ఇచ్చారండి ఎన్టీ రామారావు అవార్డులు. తర్వాత భానుమతి గారి దగ్గర నుంచి అర్హత ఉంది అని చెప్పి ఇవ్వడం మొదలెట్టారు. భానుమతి గారికి ఇవ్వడం అనేది చాలా కరెక్టే. అయితే ఇక్కడ బాలకృష్ణ గారికి ఇవ్వడమే రాంగ్. ఎందుకంటే ఎంతో మంది మహానటులు ఉన్నారు. అలాంటి నటులు వదిలేసి బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారు? ఓకే, ఎన్టీ రామారావు గారు వారసుడు, నట వారసుడు అని చెప్పుకోడాక, లేకపోతే ఎన్టీ రామారావు గారు వేసిన పాత్రలు జానపద గాని పౌరాణిక పాత్రలు గాని వేశారని ఈ అవార్డు ఇచ్చారా? అలా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ క్రేజు మన తెలుగు వాళ్ళలో మాత్రమే ఉన్న క్రేజు మాత్రమే ఉందండి బాలకృష్ణ గారికి. ఇండియా లెవెల్లో క్రేజ్ లేదు. అయినప్పటికీ ఇది ఒక రాజకీయ భిక్షగా ఎన్టీ రామారావు గారు అవార్డు ఇచ్చారు అని నేను భావిస్తాను. అయితే బాలకృష్ణ గారికి ఇవ్వకూడదా? మహా చాలా పిక్చర్లు హిట్ అయ్యాయి కదా, ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి కదా అంటే, అతని కంటే పెద్ద నటులు మన తెలుగులో ఉన్నారు. మీకు అర్థమే ఉంటుంది. ఎందుకంటే అతను వచ్చిన తర్వాతే కొత్త తరం సినిమా వాళ్ళకి జనరేషన్ కి అలవాటు అయింది. భారతదేశంలోనే క్రేజ్ ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అలా క్రేజ్ ఇండియాలోను 1981 నుంచి ఎవరికి లేదు. అలాంటి నటులను వదిలేసి ఇక కేవలం బాలకృష్ణ గారికి ఇచ్చారు. బాలకృష్ణ గారికి ఇవ్వడొద్దు అని చెప్పడం లేదు. ఇచ్చుంటే 10 సంవత్సరాల తర్వాత ఇచ్చుంటే అవార్డుకి విలువ వచ్చింది. ఎందుకంటే రామారావు గారి స్థాయికి బాలకృష్ణ గారికి అందుకోలేదు. ఎందుకంటే రామారావు గారు 60 సంవత్సరాలకే అతని స్థాయి అప్పటికే సినిమా జగతిలో ఒక వెలుగు వెలిగింది. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే అతను మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని బిరుద అంకితుడు. అలాంటి మహానటుడు అవార్డు బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ తనయుడికి ఇవ్వడం అనేది ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు చెప్తాను. అప్పుడు ఇచ్చుంటే కొంచెం లెవెల్గా ఉంది. ఎందుకంటే చాలా మంది మహానటుల్లోనూ బాలకృష్ణ గారు పెద్ద నటుడు, బాగా నటించారు అని ఎప్పుడు పెద్దగా ప్రఖ్యాతులు లేవు. ఎందుకంటే ఒక సింహ సినిమా తప్ప దీనికి బాలకృష్ణ గారు స్పందన ఎలా ఉందని తెలియదు. ఎందుకంటే అతనికంటే పెద్ద పెద్ద నటులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదని ఆకర్షించడం. అది బాలకృష్ణ అభిమానులు కానీ బాలకృష్ణ గారిని కించపరచడం కాదు ఇది. ఎందుకంటే అతని సినిమాలు నేను చూస్తుంటాను, మీరు చూస్తుంటారు. కొన్ని సినిమాలు నచ్చుతుంటే కొన్ని నచ్చపోవచ్చు. సినిమాలు నచ్చిపోయినా క్రేజ్ అనేది బాలకృష్ణ గారికి ఎన్టీ రామారావు అవార్డు ఇచ్చారు అంటే అతని స్థాయికి ఇచ్చారు. అమితాబ్ బచ్చన్కి ఇచ్చారు. అమితాబ్ బచ్చన్తో సమానం బాలకృష్ణ, రజనీకాంత్ తో సమానం బాలకృష్ణ, చిరంజీవితో సమానం బాలకృష్ణ అన్నట్లు ఉండాలి. ఎందుకంటే చిరంజీవితోని మీకు అర్థమే ఉంటది. నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవికి ఇచ్చిన తర్వాత ఎన్టీ రామారావు అవార్డు చిరంజీవి గారికి ఇస్తే ఆ స్థాయికి సరిపోదు. ఎందుకంటే చిరంజీవి ఒక తరానికి, ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్. 1981 తర్వాత మీకు ఉదాహరణ చెప్పాలంటే మనకి ఇండియాలోనూ బాగా ఫేమస్ అయిన నటుల్లోనూ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అతను 1980 వరకు తీసిన సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. తర్వాత ఆ క్రేజ్ బేస్ చేసుకుని కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ఆడాయి. అంతేగాని అతను మహానటుడుగా ఒక లెజెండ్ గా మిగిలిపోయాడు ఇండియాలో. దాని తర్వాత సౌత్ ఇండియాలో చూస్తే రజనీకాంత్ ఫస్ట్ నుంచి
అతను లెజెండ్ గానే ఫాలో అవుతూ ఉన్నారు, హిట్ అయినా హిట్ కాకపోయినా ఆ క్రేజ్ అలా సంపాదించుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి కంటే అంటే రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ కంటే చిరంజీవి గారికి ఎక్కువ క్రేజ్ ఉంది ఇండియాలో. ఎందుకంటే చిరంజీవి వచ్చిన తర్వాత ఇండియాలో సినిమా తరానికి కొత్త వెలుగు వచ్చేట్లు అనిపించింది. సినిమా హిట్లు కానీ కొత్తగా యాక్టింగ్ లో విధానంలో కానీ మార్పులు కానీ రకరకాలు వచ్చాయి. అంటే మనకు యాక్టింగ్ లో చెప్పడానికి కమల్ హాసన్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ఇలాంటి నటులు ఉన్నారు. కానీ చిరంజీవి క్రేజ్ ఎవరికి లేదు. ఎందుకంటే చిరంజీవి గారు తీసిన సినిమాలు కానీ మీరు చూస్తే రుద్రవీణ ఒక నటుడు అంటే ఎంత మంచి సినిమా తీస్తారా, డబ్బుల కోసం కాదు జనాభా కోసం తీస్తారా అన్నట్టు తీసారు సినిమా. పిక్చర్ పోయినా సరే పోద్దని తెలుసు. ఎందుకంటే అలాంటి పిక్చర్ చిరంజీవి గారు ముందు నటించారా, నటించలేదు. అయినా డబ్బుల కోసం తీకంటున్నా జనాభా కోసం తీసారా అలా సినిమా రుద్రవీణ. దాని తర్వాత చిరంజీవి గారు ఎన్నో లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ వచ్చాయి, మీకు తెలుసు. చాలా బిరుదులు వచ్చాయి. అయితే ఈ బిరుదుతో సంబంధం లేదు ఇక్కడ క్రేజ్. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ తో పోలుస్తున్నారంటే చిరంజీవి గారు నటించిన సినిమా 1981 నుంచి ఏ సినిమా నటుడు కూడా భారతదేశంలోనూ అన్ని హిట్ పిక్చర్లు ఎవరికి లేవు, రావు, నెక్స్ట్ తరానికి ఎలాగైనా రావు, అది మనకు తెలుసు. క్రేజ్ ఉంది. ఇంత కూడా చిరంజీవి గారికి ఇవ్వకంటున్నా బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారు అనేదే ప్రశ్న. ఇది రాజకీయ భిక్ష గా నేను అనుకుంటున్నాను. ఓ 10 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ గారికి ఇచ్చుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే రామారావు గారి హోదాకి సమానంగా ఉంటుంది అని నా ఉద్దేశం అంతే. అయితే ముందు చిరంజీవి గారికి ఇవ్వాలి. ఎందుకంటే చిరంజీవికి ఇప్పుడు భారతదేశంలో దాదాపు అవార్డు ఉంది, పెద్ద సినిమా అవార్డు. దానికి అర్హత ఉన్న ఏకైక నటుడు ఎవరు లేరు. కానీ ఎందుకు చిరంజీవి గారికి ఇవ్వడం లేదు తెలియడం లేదు. ఇది రాజకీయ తంత్రమో లేదో తెలియడం లేదు. చిరంజీవి గారికి ఇచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలా? ఎందుకంటే చిరంజీవితో ఏ నటుడు సమానం కాదు దగ్గర. అలాంటిది చిరంజీవి గారిని వదిలేసి ఇప్పుడు మన తెలుగులో కేవలం బాలకృష్ణ గారికి ఇవ్వడం అనేది ఇది రాజకీయ పోకడుగా నాకు అనిపిస్తుంది. కమిటీ సభ్యులు ఏం ఆలోచించుకున్నారో తెలియదు. అందులో జయసుద్ గారు ఉన్నారు, జీవిత గారు ఉన్నారు. వీరు ఎలాగ ఆలోచించారు, ఏ విధంగా ఆలోచించారో అర్థం అవలేదు. ఎందుకంటే 1983 తర్వాతే బాలకృష్ణ గారు సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు. ఎందుకంటే హీరోగా ప్రమోట్ అయ్యారు, ఇంటర్మల్ గా ప్రమోట్ చేశారు. అది ఒక డిస్కో కింగ్ సినిమా తర్వాత అది సినిమా విడుదల అవ్వలేదు, సాహసమే జీవితం విడుదలైంది. అంతకుముందు సినిమా తీసిన దానికి బాలకృష్ణ గారికి సంబంధం లేదు, ఎందుకంటే హీరోగా ప్రమోట్ కావాలి కాబట్టి. ఈ విధంగా ఉంటుంది చిరంజీవి గారితో. ఇప్పుడు చిరంజీవి గారు ఉంటుంది కానీ బాలకృష్ణ గారికి ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికర విషయం. ఇది సినిమా జగతే కాదు, భారతదేశం ప్రతి నటుడు కూడా, ప్రతి సినిమా అభిమానులు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే చిరంజీవి గారు ఉంటుండే కదా బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఆ క్రేజ్ తగ్గట్లు ఉండాలి కదా. చిరంజీవి గారు నటుడు అంటే ఇప్పుడు భారతదేశంలో 10 మంది యాక్టర్లను పక్కన నిల్చోబెడితే, ఫాలో ఉండి బాగా గ్రేట్ యాక్టర్లను నిల్చోబెడితే అందులో మొదటి స్థానంలో చిరంజీవి గారు ఉంటారే. అలా నటుడికి ఇవ్వకంటున్నా ఇక్కడ ఎన్టీ రామారావు అవార్డు ఎన్టీ రామారావు తనయుడికి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆలోచన ఏంటి ఉన్నది. ఎన్టీ రామారావు గారిని దిగజార్చారా అన్నట్లుంది అవార్డు. అయితే అవార్డు ఇచ్చినందుకు సంతోషమే. ఎందుకంటే మీకు ఎక్కువైపోతే ప్రతి సంవత్సరం అవసరం లేదు, 2 సంవత్సరాలు పెంచండి, 5 సంవత్సరాలు పెంచండి, అప్పుడు ఇవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు పెద్ద యాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇండియాలోను ప్రతి సంవత్సరం ఇవ్వడం అలవాటైంది. కానీ యాక్టర్లు రాను ప్రతి సంవత్సరం ఇస్తే ప్రతి ఒక్కరికి ఇచ్చేవాల్సి వస్తుంది. అలాగే అవార్డులు ఇప్పుడు ఇచ్చారు, నెక్స్ట్ అవార్డు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా 2 సంవత్సరాలకు ఇస్తారు, 5 సంవత్సరాలకు ఇస్తారు, చూసుకొని ఇవ్వండి. ఎందుకంటే అవార్డు వీళ్ళు తగ్గకూడదు. ఎన్టీ రామారావు గారి పేరు అలా స్థిరస్థాయిగా ఉండాలంటే అవార్డు వీళ్ళు తగ్గకూడదు అని చెప్తాను. అంటే బాలకృష్ణ గారికి ఇచ్చారు కదా, మహానటుడు కదా, ఇప్పుడు ఎంత పిచ్చి ఇట్టవే కదా అంటే కుదరదు. ఎందుకంటే బాలకృష్ణ గారు మన చాలా మంది అభిమానులు ఉన్నారు తెలుగులోను. చాలా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రతి పల్లెటూరులో బాలకృష్ణ అభిమానులే, కాదనడం లేదు. ప్రతి ఊర్లో బాలకృష్ణ గారు ఫీల్ అవుతున్నాం ఉన్నాం.
ప్రతి వ్యక్తి కూడా చాలా మంది బాలకృష్ణగా ఫీల్ అవుతుంటారు. నేను కూడా బాలకృష్ణ సినిమా చూసి చాలా బాగుంది అనిపించింది. ఈ మధ్యకాలం మంచి సినిమా తీశారు, గౌతమిపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు వాళ్ళకి నమ్ముకున్న పిక్చర్, అలాంటి మంచి పిక్చర్ తీసారు కాదని లేదు, కానీ ఇప్పుడు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇచ్చేసారు, ఓకే సంతోషం. ఇది ఎవరిని విమర్శించేది కాదు, ఎందుకంటే బాలకృష్ణ గారికి ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వచ్చు అని చెప్తున్నాను అంతే. ఎన్టీ రామారావు విలువ తగ్గిపోతుందని భయం. ఎందుకంటే ఇండియా లెవెల్లోనే ఒక టైంలోనూ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పి ఓట్లేస్తే ఇండియాలో మహానటుల్లోనూ ఒక జనరేషన్ ఇన్స్పిరేషన్ గా అప్పట్లోనూ చెప్పిన వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు గారిని తీర్పిచ్చారు ప్రజలు. అలాంటి మహానటుని గురించి అవార్డు ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని ఇన్స్పిరేషన్ గా ఉండాలి సినిమా అవార్డు అంటే. నేను ఎవరినైనా బాధ పెట్టుకుంటాను చాలా మంది నాకు ఈ సినిమా దీంతో, కానీ క్షమించండి, ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాలనేది నా ఆలోచన అంతే. నమస్కారం.